ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కష్టపడే స్వభావం కలవాడు. కాని కొంతకాలంగా అతను చేస్తున్న పనులన్నీ విఫలమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. నా జీవితం ఎప్పుడూ ఇంతేనా, నాకు మంచి రోజులు రావా అని నిరాశతో ఒక పంతులుగారి దగ్గరకు వెళ్లాడు. పంతులుగారు రవి పరిస్థితిని గమనించి చిరునవ్వుతో తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. నాయనా రవి, మనిషికి కష్టం రాగానే లోకమంతా చీకటిగా కనిపిస్తుంది. కాని ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. దీని గురించి కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక చిన్న సంఘటన నీకు వివరిస్తాను, విను అని చెప్పడం ప్రారంభించారు. యుద్ధం ముగిసిన తర్వాత ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ, నా మనసు ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదు. విజయం వచ్చినప్పుడు విపరీతమైన ఆనందం, కష్టం వచ్చినప్పుడు కుంగిపోయే విషాదం కలుగుతున్నాయి. నాకేదైనా ఒక మంత్రాన్ని లేదా ఒక వాక్యాన్ని చెప్పు. అది నేను సంతోషంలో ఉన్నప్పుడు వింటే గర్వం తగ్గాలి, బాధలో ఉన్నప్పుడు వింటే ధైర్యం కలగాలి. అంటే అన్ని పరిస్థితుల్లోనూ పనికొచ్చే ఒకే ఒక మాట కావాలి. అప్పుడు కృష్ణుడు నవ్వి అర్జునుడి చేత గోడమీద ఒక వాక్యం రాయమని చెప్పాడు. ఆ వాక్యం ఇది: ఈ కాలం కూడా గడిచిపోతుంది. కృష్ణుడు ఇలా వివరించాడు: అర్జునా, నువ్వు మహోన్నతమైన సింహాసనం మీద కూర్చొని ఆనందంలో ఉన్నప్పుడు ఈ వాక్యం చదువుకో. అప్పుడు నీకు ఈ ఆనందం శాశ్వతం కాదు, రేపు నేను కిందకు దిగాల్సిందే అని గుర్తొచ్చి నీ గర్వం అణిగిపోతుంది. ఒకవేళ నువ్వు శత్రువుల చేతిలో ఓడిపోయి అడవుల్లో అలమటిస్తూ బాధలో ఉన్నప్పుడు ఇదే వాక్యం చదువుకో. ఈ కష్టం కూడా శాశ్వతం కాదు, ఇది గడిచిపోతుంది, మళ్లీ మంచి రోజులు వస్తాయి అని నీకు ధైర్యం కలుగుతుంది. కథ చెప్పడం పూర్తిచేసి గురువుగారు రవితో ఇలా అన్నారు: చూడు రవి, ప్రకృతిలో ఏ రోజూ ఒకేలా ఉండదు. పగలు తర్వాత రాత్రి రావడం ఎంత నిజమో, రాత్రి తర్వాత సూర్యోదయం కావడం కూడా అంతే నిజం. చీకటి పడగానే సూర్యుడు శాశ్వతంగా వెళ్ళిపోయాడని మనం బాధపడం కదా, అలాగే కష్టం రాగానే సుఖం రాదని అనుకోవడం తప్పు. కష్టకాలం మనకు సహనాన్ని, పాఠాలను నేర్పిస్తుంది. చెట్టుకు ఆకులు రాలిపోయే కాలం వస్తుంది. అది చెట్టు చనిపోవడానికి కాదు, కొత్త చిగురులు రావడానికి సిద్ధం కావడానికి. పరిస్థితులు బాలేనప్పుడు మనం చేయాల్సింది నిరాశ చెందడం కాదు, ఓపిక పట్టడం. సముద్రంలో అలలు ఎప్పుడూ ఒకే ఎత్తులో ఉండవు, కానీ సముద్రం తన ఉనికిని కోల్పోదు. నువ్వు కూడా నీ ప్రయత్నాన్ని ఆపకు. గురువుగారి మాటలతో రవికి కనువిప్పు కలిగింది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు అనే సత్యాన్ని గ్రహించి తన కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. నీతి: ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రపు అలలు ఎలాగైతే పైకి లేచి మళ్లీ కిందకు పడతాయో, మనిషి జీవితంలో కూడా కష్టసుఖాలు అలాగే వస్తూ పోతూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు గర్వపడకుండా ఉండడమే నిజమైన వివేకం. ఈ కాలం కూడా గడిచిపోతుంది అనే నిజాన్ని నమ్మినవాడు ఏ పరిస్థితిలోనూ తన నిబ్బరాన్ని కోల్పోడు. కష్టకాలం మనల్ని పడగొట్టడానికి రాదు, మనలోని ఓపికను, ధైర్యాన్ని పరీక్షించి మనల్ని మరింత దృఢంగా మార్చడానికి వస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా రేపటి మీద ఆశతో నీ ప్రయత్నాన్ని కొనసాగించడమే జీవితం.